ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆరివ్‌ని. ఇవాళ నా ముచ్చట్లేంటంటే, నేనైతే ఇవాళ న్యూ జెర్సీలో ఉండే డేవ్ అండ్ బస్టర్స్‌కి అయితే వచ్చేసాను. చూసారా? ఇదొక కొత్త ఆట ప్రపంచం. ఈ ఆట ప్రపంచం ఎంత బావుందంటే, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఒక 100 అండ్ ప్లస్ గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక 100 పాయింట్స్‌కి మెంబర్‌షిప్ తీసుకున్నాను. అంటే $20 అనమాట. ఇండియాలో సుమారు 1800 ఉంటుంది. మనకి ఎంత కావాలో అన్ని పాయింట్స్‌కి మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క గేమ్‌కైతే మనం 7-8 పాయింట్స్ కడతాము. కొన్ని గేమ్స్ అయితే 13-20 కూడా ఉంటాయి. మనము ఎక్కువ ఎక్కువ మెంబర్‌షిప్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ కావాలో అన్ని పాయింట్స్‌కి. చూసారా ఇక్కడ ఈ లైటింగ్ ఇదైతే ఎంత బాగుందో! నాకైతే ఇది ఫుల్లుగా నచ్చింది. అలాగనే ఇక్కడ కొన్ని స్క్రీన్స్, రెస్టారెంట్ కూడా ఉంటుంది దీని లోపలనే. చక్కగా మనం బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్లు ఏవి కావాలన్నా తీసుకొని అలా తింటూ గేమ్స్ అనేది అయితే ఆడుకోవచ్చు అనమాట మనము. చూసారా ఎంత బాగుంది కదా! ఈ ప్రపంచం అయితే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఏంటంటే నాకు ఇక్కడ ఉండే గేమ్స్ సరిగ్గా అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు జస్ట్ 18 మంత్సే కదా! ఇక్కడ ఉండే గేమ్స్ అయితే 3-4 ఇయర్స్, 4 నుంచి పెద్ద పిల్లలైతే చాలా బాగా ఆడుకోవచ్చు. వాళ్ళకైతే చాలా చక్కగా అర్థమవుతుంది. నాకైతే కొన్ని కొన్ని చిట్టి చిట్టి గేమ్స్ అయితే కొన్ని అర్థమయ్యాయి. అర్థమైన గేమ్స్ అయితే నేను కొన్ని ఆడేశాను. చాలా బాగున్నాయి గేమ్స్ అన్నీ, వెరైటీగా ఉన్నాయి. ఇండియాలో అయితే నేను ఇలాంటి గేమ్స్ చూడలేదు. అంటే చూశాను, మరి ఇన్ని గేమ్స్ అయితే చూడలేదు. ఇలాంటి గేమ్స్ కూడా నేను చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది ఈ ప్లేస్, గేమ్స్ అయితే. చూసారా? వీల్స్, కుర్చీలు, ఇక్కడైతే డంబెల్స్. ఇక్కడ ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే, పెద్దలు అట్లీస్ట్ ట్రై చేయడానికి కూడా ఏం ఉండదు ఇక్కడ. నాకైతే ఈ డంబెల్ తీసుకొని అలా టప్పని కొట్టాలనిపించింది, కానీ నా హైట్‌కి అదైతే ఖచ్చితంగా సరిపోదు. అలా ముందుకొచ్చేసానంటే ఈ వీల్స్ గేమ్ అయితే వెరైటీగా ఉంది. ఇక్కడ ఏటీఎం సెంటర్ కూడా ఉంటుంది. మనకి మనీ కావాలన్నా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా? స్పిన్నింగ్ వీల్. ఇది కూడా ఒక కొత్త గేమ్ అనమాట. గేర్ లాగా ఉంటుంది. అలా తిప్పుతూ గేమ్ ఆడడమే. ఇది చూసారా? సీట్ల కింద ఎంత బాగా లైట్ వస్తుందో, భలే ఉంది కదా! అది చూస్తేనే దాని మీద కూర్చోవాలనిపిస్తుంది. ఇది వచ్చి స్పీడ్ ఆఫ్ లైట్ అంట. అంటే అక్కడ బ్లింక్ అవుతున్న బల్బ్స్ని మనం పట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ బ్లింక్ అయితే అక్కడ క్లిక్ చేయాలన్నమాట. నాకు ఆడాలనిపించిందని డాడీ అయితే స్పీడ్గా గేమ్ ప్లే చేసేసాడు. చాలా బాగా అనిపించింది కదా గేమ్. నాకు కూడా చాలా నచ్చింది. మేమైతే కొన్నిటికి మాత్రమే ప్లే చేసాము. ఆ ప్లే చేసిన వీడియోస్ కూడా మీకు పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. అలానే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి. అలానే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి యూఎస్ఏ ఆర్యు ముచ్చట్లకి. ఎందుకంటే నా ముచ్చట్లకి నెవర్ ఎండింగ్ అండి. ఎన్ని వినాలనుకుంటే అన్ని వినిపిస్తూనే ఉంటాయి. కాబట్టి నా వీడియోస్ అయితే అన్నీ చూసేయండి. అలానే ఇలా ముందుకెళ్ళిపోతాము. అక్కడ ఒక వీల్ కూడా ఉంది కదా, స్పిన్నింగ్ వీల్. ఇది ఇంకొక వీల్ అనమాట. అక్కడ ఉండే పాయింట్స్కి దాని ప్రకారం మనకు అన్ని టికెట్స్ వస్తాయి. మోస్ట్లీ మనకేం ఎక్కువ టికెట్స్ రాదు. అలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? మరి ఇంకా అలా ఉంటుంది చెప్పండి. డేవ్స్ అండ్ బస్టర్స్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే కదా గేమ్ జోన్. ఇదైతే వాటర్ గేమ్ అంట. మనం అలా కూర్చొని దాన్ని తిప్పుతూ ఉంటే వాటర్తో స్క్రీన్ మీద అలాగ ఫైర్ చేయడమే. సో అక్కడ ఉండేవన్నీ అలా చనిపోతాయి అన్నమాట. ఐస్ మ్యాన్ అంటే ఈ గేమ్ పేరు. నాకు చాలా బాగా నచ్చింది ఈ గేమ్. నేనైతే 1-2 గేమ్ ప్లే చేశాను దీంట్లో. చాలా బాగునింది. అమ్మో ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? ఇక్కడ చూసారా? బూచి ఉంది. బూచి అంటే ఏమనుకుంటున్నారా? ఆ బొమ్మ చూస్తే నాకు దెయ్యమే గుర్తొచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఆ బొమ్మను చూస్తే. అలానే మీరైతే ఏ గేమ్ సెంటర్కి వెళ్ళి ఏ గేమ్ అయితే ప్లే చేస్తారో నాకు అది కామెంట్ చేయండి. ఇదేంటో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుంది. ఇదేంటో వాటర్గా బాల్స్ పడుతున్నట్లుంది. అలానే ముందుకు వచ్చేస్తే సీట్ కూర్చొని కార్ రేసింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద అంకుల్స్ కూడా కూర్చొని గేమ్ ఆడేస్తున్నాడు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఏదో ఇంకా వాళ్ళు
కానీ మనం ఆడుకోవచ్చు తెలియకుండా. చూసారా చిన్ని బాస్కెట్ బాల్ ఉంది, భలే ఉన్నాయి కదా. ఈ గేమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అలా ముందుకు వచ్చేసామంటే వావ్ ఇదేంటో భలే ఉంది కదా, రోబో రూమ్లోకి వెళ్ళినట్టు. నేను చూసారా అలా ఫైర్ చేసేద్దాం అనుకున్నాను డుగుడుగుడు అనేసి, కానీ నేను ఫైర్ చేయలేకపోయినాను. ఇక్కడైతే తల్ల అన్న అక్క బాల్ గేమ్ ఆడుతున్నారు. మీకు తెలిసిందే కదా నాకు బాల్స్ అంటే ఇష్టము. పాపం వాళ్ళు గేమ్ ఆడుతుంటే మధ్యలో బాల్ ఎత్తుకొచ్చేసాను. ఇక్కడ ఇంకొక అన్నకైతే నేను హెల్ప్ చేసేసాను. ఆ బాల్ అయితే నేను ఇవ్వను, నేను ఆడుకోవాలని చెప్పి తీసుకొచ్చేసాను. చూసారా ఈ గేమ్ నేను ప్లే చేశాను. బిగ్ విన్ అనమాట. ఎన్ని టికెట్స్ వస్తుందో చూద్దాము. నాకు టికెట్స్ పడతాయా లేదా కామెంట్ చేయండి. వావ్ నాకైతే ఒక టికెట్ దొరికేసింది. అయ్యో ఆ టికెట్ కాస్త పడిపోయిందే. అయ్యో ఇక్కడ అంతే ఫ్రెండ్స్, అలా దొరికినట్టే ఉంటాయి కానీ పడిపోతుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఎస్ఏ ఆరి ముచ్చట్లు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.